స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. పుంగనూరు ప్రాంత 2 బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుండి 76,000 పైచిలుకు చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు. పుంగనూరు పుంగమ్మ చెరువు కట్టపై అగ్నిమాపక దళం వారి వారోత్సవ వేడుకలు. పుంగనూరు రూరల్ మండలం కంగానెల్లూరు ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీటి వృధా పట్టించుకొని అధికారులు. పుంగనూరు మున్సిపల్ కమిషనర్ కు ఉగాది పురస్కారం. పుంగనూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్ లోపల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం పుంగనూరు రూరల్ మండలంలోని నిస్సహాయ స్థితిలోని బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరు చేసిన 74,000 పైచిలుకు చెక్కులను 2 కుటుంబాల బాధితులకు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అయిన వెంకటరమణరాజు అందజేశారు. అదేవిధంగా సంస్థాగత ఎన్నికల్లో దాదాపు ఇప్పటికే గ్రామ కమిటీలన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి గ్రామ కమిటీలు అయిన తర్వాత కూడా మరి ఆ యొక్క మండల పార్టీ అధ్యక్షుల గురించి సంస్థ ఎన్నికల గురించి కూడా ఈ నెల 25వ తారీఖు నుండి కూడా రేపు నెల 5వ తారీఖు వరకు కూడా ఆ యొక్క మండల సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కూడా పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసే విధంగా కూడా మరి పార్టీ అధ్యక్షులు పిలుపునివ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే జిల్లా అధ్యక్షులు గౌరవ శ్రీనివాసుల ఆదేశాల మేరకు మరి గౌరవ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మరి ఈ జిల్లాలో కూడా చిత్తూరు జిల్లాలో కూడా 25వ తారీఖు నుండి మరి 30వ తారీఖు వరకు కూడా సంస్థాగత ఎన్నికలు మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికలు మరి అక్కడ మండలానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థల కమిటీలు అన్ని కూడా మరి మహిళా కమిటీలు కానీ బీసీ ఎస్టీ కమిటీలు మైనారిటీ కమిటీలు ఈ యొక్క సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కూడా మండలాల్లో అన్ని కమిటీలు కూడా మహిళా కమిటీలు కానీ మరి ప్రతి ఒక్క దానికి కూడా కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల గురించి పుంగనూరు నియోజకవర్గంలో 25వ తారీఖు నుండి మరి 30వ తారీఖు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పని అందరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ మండల అధ్యక్షులకు అందరికీ కూడా తెలియజేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా కూడా గ్రామాల్లో ఇప్పుడు కొత్తగా ఎంపికైన వారికి ప్రత్యేక కృతజ్ఞత నమస్కారాలు. అధ్యక్షులుగా ఎంపికైన గ్రామ పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన వారికి అందరికీ కూడా మరి ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరుస్తూ కూడా వారందరూ కూడా 26వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా ఈ యొక్క పార్టీ మండల పార్టీలో అందరూ కూడా సమూలంగా కూడా అక్కడ పార్టీ అధ్యక్షులు కూడా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పని అందరికీ కూడా పిలుపును కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి ఇకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కూడా ఈరోజు దేశంలోనే చూసుకుంటే మన ముఖ్యమంత్రి ముందంజలో కూడా ఉండడం జరిగింది. మొన్ననే కూడా మీరందరూ చూశారు, పత్రికల్లో చూశారు, తర్వాత ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా టీవీల్లో చూశారు. లిమ్కా అవార్డు కూడా దేశ స్థాయిలో కూడా మన ముఖ్యమంత్రి గారు అందుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు తీసుకుంటే అన్ని కార్యక్రమాల్లో ముందుండే విధంగా కూడా మరి కరువులో కూడా రైతాంగాన్ని ఆదుకోవడము, మరి కరువులో ఎండిపోయిన పంటలకు అన్నిటికీ కూడా సబ్సిడీ రూపంగా కూడా వారి అకౌంట్లో పడే విధంగా కూడా ఆ యొక్క ఎకరాకింత చేసిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడము, మరి అదేవిధంగా అప్పులు మాఫీ చేయడము, మరి మహిళలకు కూడా పసుపు కుంకుమ కింద కానీ లేకపోతే డాక్రా మహిళలకు అన్ని కూడా 10,000 రూపాయలకు సంబంధించిన వడ్డీ అంతే మాఫీ చేయడము, చాలా కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ కానీ ఎవరు కార్డు లేదు, బియ్యం కార్డు నాకు లేదని చెప్పిన గ్రామాల్లో చెప్పకూడదని చెప్పిన ఉద్దేశపూర్వకంగా మరి పింఛన్లు కానీ కార్డులు కానీ అన్ని కూడా ప్రతి గ్రామంలోనూ కూడా పార్టీలకు అతీతంగా కూడా అన్ని కుటుంబాలు అందుకోవాలని చెప్పిన దృక్పథంతో అన్ని కూడా ఈరోజు ఆ యొక్క ఒక కార్యదర్శితో ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాలు ప్రతి కుటుంబంలో లబ్ధి పొందే విధంగా కూడా చేకూరే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం కూడా నడిపే పరిస్థితిలో ముందంజలో ఉండడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు మరి ఇండ్లు ఇచ్చారు. ఇండ్లు కూడా ఈరోజు గత ప్రభుత్వంలో ఇండ్లు అంటే ఇండ్లు ఎవరు కట్టుకున్నారో తెలీదు, లేకపోతే మరి అర్థాంశంలో ఆగిపోయిందా లేదా ఫౌండేషన్ ఆగిపోయిందా అని చెప్పి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా, ఇచ్చిన డబ్బు సరిపోతుండదా లేదా అని చెప్పిన దృక్పథంతో కొత్తగా ఇప్పుడు 1,50,000 రూపాయల నుండి 2 లక్షల రూపాయలు కూడా ఇండ్లన్నీ కూడా పక్కా ఇండ్లన్నీ కూడా నిర్మాణాని కోసము
మరి ముందు గత ప్రభుత్వంలో 40,000 ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో సాలదని చెప్పిన ఉద్దేశం పూర్వకంగా కూడా ఈనాడు 1,50,000 నుండి 2 లక్షల రూపాయలు మరి జూన్ నెలకు 3 విడతలుగా కూడా 3 నెలలు కూడా కంటిన్యూగా కూడా ట్యాంకర్ల ద్వారా కూడా తాగునీరు ప్రతి వార్డుకు అంతే ఇవ్వాలని చెప్పిన దృక్పథంతో 60,000 రూపాయలు మంజూరు చేసి టెండర్లు కూడా అయింది. అదేవిధంగా కూడా యథావిధిగా కూడా రోజువారీ నీటి కార్యక్రమం కూడా ఈరోజు మరి పట్టణంలో కూడా అన్ని కుటుంబాలకు అందించే కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి కానీ కలెక్టర్ గారు కానీ మరి అమర్నాథ్ రెడ్డి మంత్రి కానీ శ్రీనివాసులు జిల్లా అధ్యక్షులు కానీ చాలా చొరవతో కూడా ఎక్కడ అన్నిటికీ కూడా ముందంజలో ఉండాలని చెప్పిన యంత్రాంగాన్ని కూడా పిలుపునివ్వడం కూడా జరిగిందని చెప్పిన సభాముఖంగా అందరికీ కూడా తెలియపరుస్తూ అదేవిధంగా కూడా చాలా మట్టి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు రైతులకు సంబంధించినవి కానీ మరి కులాల వారిగా సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ముందంజలో కార్పొరేషన్ ద్వారా లోన్లు కానీ ఇవన్నీ కూడా అందించేదానికి మన ముఖ్యమంత్రి సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా దృక్పథంతో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మనం అందరూ కూడా అందుకునేదానికి ముందంజలో ఉండాలని చెప్పిన సభాముఖంగా అందరికీ కూడా మనవి చేసుకుంటూ అదేవిధంగా కూడా మరి ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎవరైతే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటారో ఆ ఇబ్బందులు ఉన్న వారికి అందరికీ కూడా దాదాపు ఇప్పటికే మన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇదివరకు చేయలేనటువంటి కార్యక్రమాన్ని దేశ స్థాయిలోనే లేదు. మన రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఇదివరకు కూడా 400 కోట్లు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆరోగ్య రీత్యా కుటుంబాలు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాలు మరి ఎక్కడైనా కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరి చూపించుకున్నా కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా మరి మంచి హాస్పిటల్లో చూపించుకున్నా కానీ మరి మద్రాసు కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా అక్కడ కూడా హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్కి వెళ్ళి బిల్లులన్నీ కూడా ముఖ్యమంత్రి ఆఫీస్కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంపిస్తే ఆ కుటుంబాలకు అందరికీ కూడా దాదాపు ఇప్పటికి 400 కోట్ల రూపాయలు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాలన్నీ కూడా ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా దాదాపు ఇప్పటికే చాలా కుటుంబాలను ఈ విధంగా ఇబ్బందికరంగా ఆరోగ్యరీత్యా ఇబ్బందికరంగా ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా దాదాపు 2 కోట్ల రూపాయలను మన నియోజకవర్గ ప్రజలు కూడా అందుకోవడం జరిగిందని చెప్పి సమావేశం. అందులో భాగంగానే ఈరోజు ఇటుకనెల్లూరులో కుటుంబానికి మరి మంగళంలో కుటుంబానికి కూడా ఈరోజు మరి ఆ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఆరోగ్య చెక్కు కూడా వారికి అందివ్వడం ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కు కూడా వారికి అందివ్వడం కూడా జరుగుతుందని చెప్పి సభాముఖంగా కూడా మనవి చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, రూరల్ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్, మధుసూదన్ రాయల్, రాగనిపల్లి బాబు, భీమగానిపల్లి వెంకటరమణ, రామకృష్ణంరాజు, వెంకటరెడ్డి, ఖలీల్, రాధాకృష్ణ నాయుడు, సుబ్బరాయప్ప, నాగా, జగదీష్ స్వామి, గంగాధర్ తదితర నాయకులు పెద్ద ఎత్తున ఇందులో. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం పుంగవ చెరువు కట్ట వద్ద రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక కేంద్రాల వారోత్సవాలలో భాగంగా ఆదివారం అగ్నిమాపక ఇన్ఛార్జ్ అధికారి మునికేశవుల ఆధ్వర్యంలో సిబ్బంది అగ్నిమాపక. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది అయిన మునికేశవులు పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు చాలా వరకు ప్రజల నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయన్నారు. ఉదాహరణకు బీడీలు, సిగరెట్లు కాల్చి నిర్లక్ష్యంగా చివరి ముక్కలను విసిరి పారివేయడం వలన గాలికి నిప్పంటించుకుని తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయని, అంతేకాకుండా కట్టెల పొయ్యి సక్రమంగా ఆపకపోవడం వలన గ్యాస్ లీకేజీ ఇత్యాది కారణాలతో ప్రమాదాలు సంభవించి వీలుంటుందని పేర్కొంటారు. పట్టణంలో, గ్రామాలలో జాతరల పేరిట బాణసంచ పేర్చినప్పుడు నిప్పు రవ్వలు వాటిపై పడి మంటలు వ్యాపిస్తాయని పేర్కొంటారు. 1944వ సంవత్సరంలో నాగ్పూర్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వారిని కాపాడే ప్రయత్నంలో 97 మంది అగ్నిమాపక దళ సిబ్బంది మంటలలో చిక్కుకొని మృతి పాలయ్యారని. 1944లో ఒక నౌక ప్రమాదంలో మా ప్రయాణికుల్ని మరియు మా సిబ్బంది ప్రయాణికులు రక్షించేదాని కోసము దాదాపు 97 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారి స్మారకార్థం కోసము ప్రజల్లో అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ ఉపాయాలపైన అవగాహన కోసము భారత ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో ఈ ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు వరకు ప్రజల్లో ఈ అగ్నిమాపక శాఖ సేవలు ఎలా వినియోగించుకోవాలి, అగ్ని ప్రమాదాలు, విపత్తుల సమయంలో ఎలా ఎదుర్కోవాలి అనే దానిపైన ఈ వారం రోజులు పూర్తిగా ప్రజల్లో అవగాహన కోసము మేము ఈ కార్యక్రమాలు
పై అధికారుల ఆదేశాల మేరకు చేపట్టడం జరిగింది. పూనూరు రూరల్ మండలం కంగనెల్లూరు గ్రామంలో సురక్షిత నీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంకు పగుళ్లు పారి దుస్థితిలోకి చేరుకోవడం వలన నీరు లీకేజ్ జరిగి వృధా అవుతున్నాయని ఆదివారం ఆ గ్రామస్తులు ఎస్ఆర్టీవీకి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రెడ్డప్ప, శ్రీధర్లు మాట్లాడుతూ అసలే వేసవి కాలం, గ్రామ ప్రజలకు చాలనంత నీరు లభించలేదు. దానికి తోడు ఓవర్ హెడ్ ట్యాంకు శిథిలావస్థకు చేరుకుని పైపులలో కూడా లీకేజీ అవుతూ త్రాగునీరు వృధా అయిపోతూ ఉంది. ఈ విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, మండల ప్రజా పరిషత్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వృధాగా వెళ్లిన నీరు పల్లపు ప్రాంతాలకు చేరి దోమలు విచ్చలవిడిగా వృద్ధి చెంది ప్రజలను కుట్టి రోగాలు వచ్చి ఆసుపత్రుల పాలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలోని నీటి ట్యాంకును రిపేర్లు చేయించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎస్ చంద్రయ్య, ఎస్ కృష్ణమూర్తి, రంగప్ప, రామచంద్ర, రామాంజులు, శ్రీనివాసులు, ఎస్ రాజన్న, అగిస్తప్ప, గ్రామ మహిళలు తదితర గ్రామస్తులు ఇందులో పాల్గొన్నారు. ఇండ్లుగా ఉన్నాయి. ఒక బోరే ఉండేది. ఆ బోర్లో సన్నగా వస్తాయి నీళ్లు. వచ్చి నీళ్ళు ఇట్లా ట్యాంకులోంచి వేస్ట్ అవుతా ఉన్నాయి. అధికారులకి 2-3 మాటలు చెప్పినాము, అర్జీలు ఇచ్చినాము, స్పందించలేదు. నీళ్ళు ఎత్తు పోతాయి, నీళ్ళు చాలా ఊరికి. మా పరిస్థితి ఎట్లుంది. వేరే బోర్లు కట్టకపోతే వాళ్ళు పట్టనే లేదు. ట్యాంక్ కట్టించి 25 ఏళ్ళు అవుతుంది. నీళ్ళంతా ట్యాంక్ పగిలిపోయింది. అధికారులకు చెప్పినాము, ఎవరు స్పందించలేదు. పోతే ఈ ట్యాంక్ అంతా పగిలిపోయి నీళ్ళంతా ఇట్లా ఇంటి కిందకి వెళ్ళిపోతున్నాయి. పొలాలకు రావడం లేదు. ఊర్లో ఉపయోగించుకోలేదు. ఊర్లో అధికారులు చెప్తే స్పందించలేదు. తిరుపతి సిటీ ఛాంబర్ ఆఫ్ 20 వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం మహతి కళాక్షేత్రంలో పూనూరు మున్సిపల్ కమిషనర్ విశేష సేవలు అందించినందుకు గాను ఉగాది పురస్కారాన్ని అందజేశారు. పూనూరు పట్టణంలోని సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చిలో ఆదివారం సందర్భంగా క్రైస్తవ సోదరులు ప్రార్థనలను నిర్వహించారు. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.